అందరికీ గుడ్ ఈవినింగ్. ఎక్స్పెండిచర్ ఫైల్ ఎలా జనరేట్ చేయాలి ఒక్కసారి చూద్దాము. అందరికీ అకౌంట్స్లో పడ్డాయని మనకి జిల్లా నుంచి చెప్పడం జరిగింది. అది ఒకసారి పడ్డాయా లేదా అని కూడా ఒకసారి ఎలా చెక్ చేయాలో చూద్దాము. దీంట్లో ఎక్స్పెండిచర్లోకి వెళ్ళి న్యూ ఫైల్ ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మనకి ముందు అమౌంట్ ఎంత పడిందని తెలుసుకుంటాము. ఇక్కడ మనం ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ అని వస్తుంది, సెల్ఫ్ అని వస్తుంది. ఏజెన్సీ అకౌంట్ చూస్ దగ్గర సెల్ఫ్ అని తీసుకుంటాము. దాని తర్వాత కింద అకౌంట్ సెలక్షన్ అడుగుతుంది. ఇక్కడ అకౌంట్ సెలక్షన్ చేసుకున్న తర్వాత మనకి అమౌంట్ అనేది ఎంత పడిందని చూపిస్తారు. సో ఇలా అమౌంట్ కింద ఇది టోటల్ అవైలబుల్ అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇది అమౌంట్ మనకు కనిపించినప్పుడే మనకి ఏ బిల్ అయితే పెడతామో ఆ బిల్లుకి తగినంత సఫిషియెంట్ అమౌంట్ ఉంటేనే మనం ఇక్కడ బిల్ జనరేట్ చేయగలము, లేదంటే మనకి ఇబ్బంది అవుతుంది. అది ఇందులో కూడా ఏంటంటే ప్రాబ్లము, మనకి ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో వేసింది మన తహసీల్దార్ అకౌంట్ని వెండర్ లాగా కన్సిడర్ చేసి అమౌంట్స్ వేయటం జరిగింది. కాబట్టి దాన్ని మనం డ్రా చేయగలిగాం. కొంత డ్రా చేసి కొంత అక్కడ పెట్టున్నారు, కొంతమంది మొత్తం డ్రా చేశారు, కొంతమంది అసలు డ్రా చేయలేదు, రకరకాలుగా ఉంది. ఆ అమౌంట్ ఇక్కడ కనిపించట్లేదు, ఎందుకంటే అది వెండర్గా ఉన్నప్పుడు వేసిన అమౌంట్ కాబట్టి డ్రా చేయటం తప్ప మనం ఈ విధంగా పిఎఫ్ఎంఎస్లో కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న అమౌంట్ ఇప్పుడు మనం పెట్టేటటువంటి బిల్కి సరిపోతేనే మనం చేయగలం. ఇప్పుడు ఎలా బిల్ చేయాలి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ మాస్టర్స్లో వెళ్ళాక బల్క్ కస్టమైజేషన్ అని ఉంది. బల్క్ కస్టమైజేషన్లోకి వెళ్ళాక యూజింగ్ ఎక్సెల్ అనేది వర్క్ అవ్వట్లేదని చెప్పారు. అందువల్ల మేనేజ్లోకి వెళ్తాము. ఇది కొంచెం సింపుల్గా అనిపిస్తుంది, ట్రై చేద్దాము. మేనేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే ఫస్ట్ మనము ఇక్కడ నాకు ఒక ఫైల్ ఆల్రెడీ చేస్తున్నాను, మర్రిపాడు హానరోరియం అని. అట్లాంటి ఫైల్ ఒకటి మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఎలా చేస్తామంటే ఇక్కడ పైన ఆల్రెడీ మనకు చూపిస్తూ ఉంది ఏది స్కీమ్ అనేది. ప్రాజెక్ట్ అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ కస్టమైజ్డ్ నేమ్ అనేది నేను ఇక్కడ మర్రిపాడు హానరోరియం అని ఇచ్చాను. అలాగా ఏదో ఒక మన మండలానికి సంబంధించిన అంటే ఏం ఫైల్ మనం జనరేట్ చేస్తున్నాం, ఏం చేయబోతున్నది బ్రీఫ్ డిస్క్రిప్షన్, కస్టమైజ్డ్ నేమ్ అనేది ఒకటి పెట్టుకుంటాము. దాని తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్కి వచ్చేసరికి ఒకటే కనిపిస్తుంది, ఆ బ్యాంక్ అకౌంట్ చూస్ చేసుకుంటాము. ఇక్కడ వెండార్స్ బెనిఫిషరీస్ అని రైట్ సైడ్ ఉంది, దీంట్లో వెండార్స్ అని చూస్ చేసుకుంటాం. ఈ వెండార్స్ చూస్ చేసుకున్నప్పుడు మొత్తం కనిపిస్తాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏ అవసరమో అవే సెలెక్ట్ చేసుకుంటాం. అన్నీ కంపల్సరీగా అన్నీ తీసుకుంటున్నాము అంటే ఆల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్ సెలెక్ట్ చేసుకొని కొన్ని అవసరం లేదనుకుంటే కొన్ని డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం ఏదైతే బెనిఫిషరీస్ మనం తీసుకుంటున్నామో వీళ్ళందరికీ కూడా ఒకేసారి అమౌంట్ వేయడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇలా వెండర్స్ అందరిని మనం సెలెక్ట్ చేసుకుంటాం. లెఫ్ట్ సైడు ఇక్కడ ఈ కస్టమైజేషన్ ఏం మన ఇష్టము మనం ఇచ్చుకుంటాము. ఇక్కడైతే మర్రిపాడు హానరోరియం అండ్ అలా పెట్టుకుంటాము, అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టైప్కి వచ్చేసరికి ఇక్కడ కాంపోనెంట్ వైజా బల్క్ అని అడుగుతుంది. ఇక్కడ జస్ట్ కాంపోనెంట్ వైజ్ తీసుకోండి. ఇక్కడ మనకు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. హానరోరియం ఒకటి, ట్రావెలింగ్ అలవెన్స్, అదర్ అని. మనం హానరోరియము ట్రావెలింగ్ అలవెన్స్ 2 తీసుకుంటున్నాం కాబట్టి ఈ 2 సెలెక్ట్ చేసుకుంటాం. మనం ఈ 2 కాంపోనెంట్స్ మనకు కనిపిస్తాయి. దేనికి సంబంధించిన అమౌంట్ దానికి వేసేయచ్చు. ఇక్కడ డిఫాల్ట్ అమౌంట్ అడుగుతుంది. ఇది ఒకవేళ మనం కనుక 9,000 అని ఇచ్చామనుకోండి, ఎందుకంటే 9,000 పర్ హెడ్ కాబట్టి అందరికి ముందుగా డిఫాల్ట్గా 9,000 అని పడిపోతుంది, మనం ప్రతిసారి టైప్ చేయనక్కర్లేకుండా. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్రావెలింగ్ అలవెన్సెస్ దానికి కూడా 9,000 పడిపోతుంది. అప్పుడు ఒకదాన్ని మార్చుకోవచ్చు, లేదా మనం టైప్ చేసుకున్నామంటే ఈజీగానే టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి పేమెంట్ మోడ్కి వచ్చేసరికి ఆల్ అని ఉంటుంది. ఈ ఆల్ సెలెక్ట్ చేసుకుంటాం. పేమెంట్ మోడ్కి వచ్చేసరికి ఇది టోటల్ ఆల్ అనే ఆప్షన్ తీసుకుంటే మొత్తం అన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి. సెలెక్ట్ చేసి సేవ్ అని కొట్టంగానే మనకి ఈ విధంగా కింద ఒక ఫైలు మనకి జనరేట్ అయిపోతుంది. మర్రిపాడు హానరోరియం అని ఉంది కదా, ఇట్లా జనరేట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ మనం చేసుకోవాలి. బల్క్ కస్టమైజేషన్ అంటాం దీన్ని. అంటే ఒకేసారి అందరికీ మనం అమౌంట్ వేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ మనము ఈ బిల్లు మనం ప్రాసెస్ చేయాలి అంటే నెక్స్ట్ ఎక్స్పెండిచర్లోకి వెళ్తాం. ఎక్స్పెండిచర్లోకి వెళ్ళి యాడ్ న్యూ అనేది మనం తీసుకుంటాం. ఎక్స్పెండిచర్ యాడ్ న్యూ. ఈ కస్టమైజేషన్ అంతా కూడా మనకు అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అందరికీ ఒకేసారి అమౌంట్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇక్కడ మర్రిపాడు హానరోరియం అని ఉంది. సో ఇది ఎవరెవరికి వేయాలనేది మనం డిసైడ్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని జస్ట్ మనం అక్కడికి పోయి ఇక్కడ క్లిక్ చేసామంటే ఎక్స్పెండిచర్లో మేనేజ్లో ఎస్ అంతే ఓపెన్ చేసామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అందరు కనిపిస్తారు. మనల్ని ఎవరైతే మనం యాడ్ చేసినా వాళ్ళందరూ కూడా కనిపిస్తారు.
సో ఇందులో మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ కూడా చూపించేస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే తహసీల్దార్ గారి నుంచి, ఛార్జ్ ఆఫీసర్ నుంచి మనకి అమౌంట్ ఏదైతే మనం డిస్పర్స్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఒక ప్రొసీడింగ్ అవసరమో ఆ ప్రొసీడింగ్ నెంబర్ ఇక్కడ టైప్ చేస్తాం. ఇక్కడ ప్రొసీడింగ్ ఇక్కడ చూస్ చేసుకొని అప్లోడ్ చేస్తాం. స్కాన్ చేసుకున్నాక అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పెండిచర్ అమౌంట్, టోటల్ అమౌంట్ మనం ఇచ్చేస్తున్నాం అంటే అదే వేస్తాము. లేదంటే ఇప్పుడు బిల్లు ఎంతైతే మనం పెడుతున్నామో యాజ్ ఇట్ ఈజ్ సిఎఫ్ఎంఎస్లో లాగా ఆ బిల్ అమౌంట్ ఇక్కడ పెడతాం. ఇక్కడ నరేషన్ అని అడుగుతుంది. ఈ నరేషన్ ఏంటంటే జస్ట్ మనకి మన దాంట్లో మన పాస్బుక్లో నుంచి కట్ అయినప్పుడు పాస్బుక్లో ఏమని మనకి ప్రింట్ అవ్వాలనో అది ఇక్కడ నరేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఈ హానరోరియము మరియు ట్రావెలింగ్ అలవెన్సెస్ ఈ రెండు ఒకేసారి మనం చూస్ చేసుకున్నాక ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుంటాము. తీసుకున్నాక ఇక్కడ చూడండి, ఇది రెవెన్యూ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి రెవెన్యూ అనే సెలెక్ట్ చేసుకుంటాం. సరే, ఇది అలా సెలెక్ట్ చేసుకుంటే మొత్తం ఒకేసారి వస్తాయి ఇలా. సరే, రైట్, ఓకే. ఇలా మనకి కాంపోనెంట్ వైజ్ కనిపిస్తుంది. ఆ కాంపోనెంట్లో మనం ఇచ్చినటువంటి 9,000 ఏదైతే ఉందో అది డిఫాల్ట్గా కనిపిస్తూ ఉంది 9,000. ఒకసారి పైనుంచి చూద్దాము. ఇది ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం మనం లెటర్ నెంబర్ వేయాలి, జస్ట్ ఆర్సీ నెంబర్ అదంతా కూడా. ఆ ఫైలు అప్లోడ్ చేయాలి. డేట్ ఎప్పుడైతే మనం ఆర్డర్ ఇచ్చారో ఆ డేట్ వేసుకుంటాము. ఇప్పుడు డేట్ వేసుకుంటాము. టోటల్ ఎక్స్పెండిచర్ మనకి బిల్ యొక్క అమౌంట్ వేసుకుంటాము. ఈ రెండు సెలెక్ట్ చేసుకొని రెవెన్యూ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా అమౌంట్లు అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, హానరోరియన్ దగ్గర 9,000, ట్రావెలింగ్ అలవెన్స్ కూడా 9,000 వచ్చింది. దీన్ని మనం మార్చుకొని 1,200 పెట్టుకుంటాం. సో అన్నిటికీ 1,200 అట్లా మార్చుకుంటూ రావచ్చు. ఏదైతే అవసరమో ఏదైతే అవసరం లేదో ఇట్లా క్లిక్ చేసి మనం వాటిని స్కిప్ చేసేయచ్చు. ఏదైతే కావాలో ఏదైతే వద్దో అనేది, ఒకవేళ అది పొరపాటుగానే ఉంటే అది తీసేయచ్చు. అలా అది డీసెలెక్ట్ అయిపోతుంది. అలా చేసుకున్నాక మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ రైట్ సైడ్ టాప్లో రైట్ సైడ్ ఈ అమౌంట్ వస్తుంది. 1,97,220 ఉంది కదా, ఇది కాదు అమౌంట్. ఈ టోటల్ అమౌంట్ మనం ఇక్కడ ఎక్స్పెండిచర్ అమౌంట్ ఎంతైతే పెడుతున్నామో ఈ బిల్ అమౌంట్కి 2 టాలీ అయితే మనకి బిల్లు తీసుకుంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ లాస్ట్లో మనకి కంప్లీట్గా లాస్ట్ టాలీ అయిన తర్వాత సబ్మిట్ బటన్ ఉంటుంది. ఈ సబ్మిట్ నొక్కిన వెంటనే మనకి ఈ బిల్ అనేది జనరేట్ అయిపోయి పిఓపి ఈ పప్పా అని ఈ పిఏపి అని ఒక పోర్టల్ అనేది ఇప్పుడు జనరేట్ అయిపోతుంది. నెంబర్ వచ్చేస్తుంది. ఆ నెంబరు అనేది మళ్ళీ మనం నెక్స్ట్ అంటే ఈ డిఓ లాగిన్లో మన పని అయిపోయింది. నెక్స్ట్ డిఏ లాగిన్లోకి వెళ్ళి ఈ బిల్లుని అప్రూవ్ చేయాలి. అది నేను మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెడతాను. ఇప్పటివరకు మనం ఇది చేసుకుంటే అది ఈజీ అయిపోతుంది. మళ్ళీ డిఏ అప్రూవల్ లాగిన్లోకి వెళ్ళి జస్ట్ ఇదే ఎక్స్పెండిచర్లోకి వెళ్ళి యాక్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది, అప్రూవర్ అనేది. అప్రూవల్ ఒక్కగానే మనం సబ్మిట్ చేసిన బిల్లు అన్నీ అక్కడ కనిపిస్తాయి. సబ్మిటెడ్ బిల్ అని ఆ సబ్మిట్ చేసిన బిల్లుని మనం ఓపెన్ చేయగానే ఈ బిల్ అనేది అక్కడ కనిపిస్తుంది. అక్కడ జస్ట్ సబ్మిట్ కొట్టి అప్రూవ్ అని కొట్టంగానే వెంటనే మనకి ఒక పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. ఆ పీడిఎఫ్ని ప్రింట్ తీసి కింద తహసీల్దార్ అండ్ ఛార్జ్ ఆఫీసర్ సైన్ చేసి మనం స్టాంప్ వేసి బ్యాంక్కి పంపించటమే. బ్యాంక్కి పంపించాక వాళ్ళు దాన్ని అప్రూవ్ చేస్తే ఎవరి అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. ఇంతవరకు నాకు తెలిసినంత వరకు నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నాను. నాకు ఇప్పటివరకు అమౌంట్ కనిపించలేదు. ఆ సిఎఫ్ఎంఎస్ వాళ్ళతో ఏదో నెంబర్లు తీసుకొని మాట్లాడితే ఇప్పుడు అమౌంట్ నాకు బ్యాలెన్స్ కనిపించింది. సో నేను చేస్తూ ఉన్నాను. కొంతమంది చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒక వీడియో పెడుతున్నాను. ఇది బేసిక్ ఐడియా మ్యాక్సిమం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.